దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి 3 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి 2 బిల్లులున్నట్లు తెలుస్తుంది. ఈ మూడింట్లో ఒక బిల్లుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాల్సి ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించడం. అయితే ఈ బిల్లును సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫార్సుల్లో తెలిపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లులో ప్రతిపాదించే సవరణలు, నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ఆర్టికల్ 83(2) సవరించడం, లోక్సభ వ్యవధి, దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్ క్లాజులు 2, 4ని చేర్చడం, శాసనసభలను రద్దు చేయడం, ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ 327 సవరించడం. రెండో రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు, సవరణ నిబంధనలు ఉన్న ఈ బిల్లును కనీసం 50% రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ తయారవడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం, లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కొత్త ఆర్టికల్ 342(a)ని చేర్చడం. మూడో బిల్లు సాధారణ సవరణ బిల్లు. ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలు ఉంటాయి. ఈ యూటీ అసెంబ్లీల నిబంధనలను మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్సభ నిబంధనలతో సరిచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ బిల్లు 3 సవరణలు ప్రతిపాదిస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 1991 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ యూటీ యాక్ట్ 1963, జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019ని సవరించడాన్ని ప్రతిపాదించింది. ఈ 3 సవరణలు చేయాల్సి ఉంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మొత్తం 18 సవరణలు సిఫార్సు చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 12లో కొత్త సబ్ క్లాజులను చేర్చడం, అసెంబ్లీలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 3 చట్టాలను సర్దుబాటు చేయడం ఉన్నాయి. అంతేకాకుండా మొదటి దశలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత 100 రోజులకు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ నిర్వహించాలని సూచించింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ల మధ్య కోఆర్డినేషన్ కోసం ఉమ్మడి ఎలక్టోరల్ రోల్ ఉండాలని కమిటీ సూచించింది. మరోవైపు జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామన్న బీజేపీ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అది సాధ్యం కాదంటూ చెబుతున్నాయి. అందులో ఒక అడుగు ముందుకేసింది తమిళనాడు అధికార పార్టీ డీఎంకే. ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా బీజేపీ రాష్ట్రాలను తొక్కేయడానికి యత్నిస్తోందని ఆరోపించింది. జమిలి ఎన్నిక సాధ్యం కాదని తేల్చి చెప్పింది.